దయతల సద్గురు ప్రో महाराज को जय, श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, पोचम्मा अम्मवारिकी जय। दयतल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। అమ్మ మూడో అధ్యాయం కర్మయోగం, దాంట్లో 19-20 శ్లోకాలు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 19వ శ్లోకం నేను చెప్తా, మీరు అననమ్మ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కాబట్టి నీవు సంగము లేనివాడవై చెయ్యదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచున్నము. అసక్తుడై కర్మ ఆచరించు మనుజుడు క్రమముగా మోక్షమును పొందుచున్నాడు. కర్మణైవ కి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొంది జనులను సన్మార్గమున ప్రవర్తింపచేయు ఉద్దేశముచే అయినను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. ఈరోజు కర్మయోగంలో 19-20 శ్లోకాల గురించి పరమాత్మ మరి ఏ జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచరః అంటే ఈ శ్లోకంలో కానీ నెక్స్ట్ శ్లోకంలో కానీ గతంలో కానీ పరమాత్మ నిష్కామ కర్మయోగాన్ని గురించి సూచన చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా నిష్కామ కర్మ గురించి తెలుసు. ఇంకా 2-3 శ్లోకాల్లో కూడా ఇదే భావాన్ని పరమాత్మ కొనసాగిస్తారు. ఎందుకంటే నిష్కామ కర్మయోగం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది, అంత విశేషమైనటువంటిది కాబట్టి, సాధకుడికి అంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి పరమాత్మ పదే పదే పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని మనకు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఇక్కడ సంగము లేనివాడవై, ఇక్కడ లోకంలో ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానం ఒక విధంగా ఉంటుంది. ఆత్మజ్ఞానము లేనటువంటి ఒక సామాన్యుడి యొక్క జీవన విధానానికి, ఆలోచన విధానానికి పలు వ్యత్యాసాన్ని మనం గుర్తించవచ్చు. జ్ఞాని ఏం చేస్తాడంటే, కొందరు జ్ఞానులు ఏంటంటే తాను జ్ఞానాన్ని పొందితే చాలు, ఇక తనకు లోకంతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కొందరు ఏంటంటే తాను జ్ఞాని అయి ఉన్నప్పటికీ కూడా లోక కళ్యాణార్థం నిష్కామ పద్ధతిలో కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు. ఇంకా సామాన్యులని మనం చెప్పేది కాదు, ఇంకా వాళ్ళకి లోకంతో సంబంధం లేదు, వాళ్ళ యొక్క దైనందిన జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సత్కర్మానుష్ఠానం చేయాలి. ఎవరు అంటే జ్ఞానం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అలా చేయాలి అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు జ్ఞానులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కొంచెం చెయ్యండి, మీకు మంచిది, మీ ఇలా జీవించాలి అని చెప్పి ఒక సజెషన్, ఒక గైడ్లైన్ చేయటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒకతను
సాయం సంధ్య వేళలో అడుగులు వేస్తూ ఉన్నాడు. అడుగులు వేస్తూ ఉంటే కొంచెం ఆయనకి దృష్టిలోపం కూడా కొంత ఉంది. కొంచెం మస్క చీకటి ఏర్పడింది. అడుగులు వేస్తూ ఉన్నాడు. నిర్జన ప్రదేశం అది. సడన్గా ఆయనకి ఏం జరిగిందో తెలీదు. చూస్తే ఓ చోట పడున్నాడు. తీరా తేరిపారు చూసుకుంటే తన చుట్టూ ఒక 20 మంది ఉన్నారు. తాను ఒక చోట పడ్డాడు అనే విషయం తెలిసింది. ఏమిటా అని చెప్పి మళ్ళీ కొంచెం తేరుకొని పరిశీలిస్తే అది ఒక బావి అని అర్థమైంది. ఆ బావిలో తాను పడ్డాడు అనే విషయం బోధపడింది. అతనికంటే ముందు ఇంకా 20 మంది ఆ బావిలో పడున్నారు అనే విషయం కూడా గుర్తించిండు. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు ఆయన బావిలో పడ్డాడు. ఆ విషయం వెంటనే గుర్తించలేదు, తర్వాత గుర్తించి. ఇప్పుడు మనం ఉన్నామనుకోమ్మా, మనం సంసారం అనే సముద్రంలో ఉన్నామని మనకు తెలుసా? మనకి భవరోగం అనేటువంటిది ఒకటి ఉందని మనకి తెలుసా? అలాంటి జబ్బు ఉంటుందని కూడా తెలుసా ఈ సమాజంలో ఎవరికైనా? ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏమయ్యా నీకు భవరోగం ఉందంటే వాడు ఊరుకోడు. నాకెక్కడ రోగం అంటాడు. అర్థమైందమ్మా? అట్లనే వాడు పడ్డ విషయం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అలాగే మనకున్నటువంటి జబ్బును గురించి తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టుద్ది అనమాట. దానికి కూడా ఎంతో అర్హత ఉంటేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడే రియలైజేషను. ఇప్పుడు నొప్పి రాంగులోనే వెళ్ళడనమాట. చాలా రోజులు అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే అప్పుడు పూర్తిగా అరిగిపోయిందని డాక్టర్ గారు చెబుతారు. అప్పుడు కానీ రియలైజేషన్ కలగదనమాట. అట్లనే పడ్డ తర్వాత కాసేపటికి అర్థమైంది పడ్డాను అనే విషయం. ఇక అంతకు ముందున్న వాళ్ళు కూడా చాలా సౌండ్స్ చేశారు. కాపాడండి, మమ్మల్ని పైకి తీయండి అని చెప్పి చాలామంది అరిచారు. కానీ నిర్జన ప్రదేశం కదా, ఎవరుంటారు అక్కడ? ఎవరు లేరు. సరే, ఈయన ఒకసారి గట్టిగా అరిచాడు. అదే సమయానికి అటుగా ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. అతని చెవిలో పడింది. ఈయన అదృష్టం బాగుందనుకోండి, వచ్చి చూశాడు. చూస్తే ఉంది 20 మంది లోపల 21 మంది ఎంతో కలిపి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు. ఆయన దగ్గర ఉన్న తాడు లోపలికి వేశాడు. ఈయన్ని పైకి లాగాడు. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా. ఈయన పైకి లాగాడు. ఆ తాడు తెగిపోయింది. ఈయన పైకి వచ్చిన తర్వాత తాడు తెగిపోయింది. మళ్ళా లోపలికి వేసి పైకి లాగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇతని ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బావిలో ఇంతకుముందు తనకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడాలనే ఏమన్నా రూల్ ఉందా? ఏమన్నా అలాంటి రూల్ ఏమైనా ఉందా? నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడాల్సిందే, మమ్మల్ని పైకి తీయాలని ఏమైనా ఉందా? రూల్ ఏమైనా ఉందా? ఏముంటుందమ్మా? ఉంటుంది అట్లా. ఇప్పుడు మనం ఆటోలో వెళ్తున్నాం అనుకోమ్మా, అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అమ్మా, మానవత్వం ఉంటే కాపాడుతారు. అది రూల్ అయితే కాదు కదా. మనం ఆటోలో వెళ్తూ ఉన్నామమ్మా, పక్కన రోడ్డు మీద ఒకడు పడున్నాడు, వాడిని కాపాడాలనే రూల్ ఉందా అని ప్రశ్న వేశారనుకో, ఏం చెప్తారు? రూల్ ఏం లేదు, మన ఇష్టం, మన చాయిస్, మన ఇష్టమైతే కాపాడతాం, లేకపోతే లేదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ లోపల ఉన్న వాళ్ళని కాపాడాలా వద్దా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భగవద్గీత ఏమని చెప్తుందంటే వాళ్ళని కాపాడండి అని చెప్తుంది. కాపాడవలసినటువంటి అవసరం నీకు లేకపోయినప్పటికీ కూడా, అలాంటి కమిట్మెంట్ నీకు లేకపోయినప్పటికీ కూడా అంటే ఇక్కడ అంటే ఒక జ్ఞాని అయినా కానీ, ఒక గురువైనప్పటికీ కూడా, ఒక యోగి అయినప్పటికీ కూడా సమాజం పట్ల ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు పరమాత్మ. ఎట్లా అంటే బావి అనేటువంటిది సంసారం అనేటువంటి సముద్రానికి సంకేతంగా చెప్పచ్చు. బావి అనేటువంటి దేనికి సంకేతం? సంసారం అనేటువంటి సముద్రానికి సంకేతం. ఇప్పుడు సంసారం అనే సముద్రంలో ఎంతమంది పడి ఉంటారు? ఇప్పుడు మనం అందరం సంసారం అనే సముద్రంలో ఉన్నామా, ఒడ్డునున్నామా? ఒడ్డునుంటే నో ప్రాబ్లం. ఒకవేళ సంసారం అనే సముద్రంలో పడున్నాం అనుకోండి, ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, పైకెక్కారు, ఆ ఒడ్డు నుంచి పైకెక్కారు. మిగతా వాళ్ళందరూ సంసారం అనే సముద్రంలో ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ పైకి తీయాల్సినటువంటి బాధ్యత అమ్మగారికి ఉందా లేదా అంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు.
అమ్మగారు ఎప్పుడైనా కమిట్మెంట్ పెట్టుకొని ఉంటే, మీరందరూ ఖచ్చితంగా లలిత చదివితేనే మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తానని ఎప్పుడన్నా అన్నారనుకోండి, మీరు చదివితే వారు కాపాడతారు, లేకపోతే లేదు. అట్లాగే గురువుగారు ఇక్కడ మీరు ఖచ్చితంగా భగవద్గీత వింటేనే, భగవద్గీత పఠిస్తేనే, లేదా భగవద్గీతలో చెప్పినటువంటి పద్ధతిగా జీవిస్తేనే నేను రక్షిస్తాననే మాట వాడారనుకోండి, ఈ సంసారం అనేటువంటి సముద్రం నుంచి ఉద్ధరిస్తాను అని అన్నారనుకోండి, అంటే ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు అలా ఫాలో అవ్వాలి. కమిట్మెంట్ ఉన్నప్పుడు అలా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నానంటే, తస్మాత్ ఆత్మజ్ఞానికి కర్మ నిర్వహణం నందు విధి లేదు. కర్మ నిర్వహించాలి అనేటువంటి విధి అనేటువంటిది లేదు. వారు కర్మ చేయవలసిన అవసరం లేదు, వారికి లేదు, కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ మహాత్ములు అలా విడిచిపెట్టి ఉండరు. మహాత్ములు అలా విడిచిపెట్టి ఉండరు. ఇక్కడ పరమాత్మ 2 అంశాలను సూచిస్తున్నాడు. ఏమి సూచిస్తున్నారంటే, నిష్కామ కర్మయోగము అనేటువంటిది మీరు ఆచరించండి, అది మీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి. కానీ అర్జునుడికి ఒక్కడికేనా? అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు వినండి. ఎవరిని వినమంటున్నారు? మోక్షాన్ని అమ్మయ్య, ఆ మాట ముందు తెలిసినట్టయితే నేను వచ్చేవాడిని కాదు ఇవాళ సత్సంగానికి. ఎందుకంటే అది మోక్షాన్ని పొందే వాళ్ళకన్నారు కదా, మరి ఆ విషయం నాకు తెలియదు, లేకపోతే నేను ఎందుకు వస్తా? నాకు ఇప్పుడే మోక్షం ఎందుకు? ఇప్పుడు మోక్షం అంటే అమ్మగారు లాంటి వాళ్ళు, ఆ పెద్ద ఆంటీ గారు లాంటి వాళ్ళకైతే మోక్షం కావాలి. ఈ భాగ్యలక్ష్మికో మా వేదశ్రీకో మరి ఇంత చిన్న వయసు వాళ్ళకి ఎందుకు మోక్షం? వీళ్ళకి మోక్షం అవసరమా? వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి మోక్షం అవసరమా అంటే, ఏమో, మోక్షానికి వయసుతో నిమిత్తం ఉందమ్మా? మోక్షానికి వయసుతో నిమిత్తం లేదు. అయితే ఇక్కడ 2 నియమాలు చెప్తున్నారు. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించినట్లయితే వాళ్లకు మోక్షము సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి, సంగమును విడిచిపెట్టాలి. అటాచ్మెంట్, మనకి 15వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తారు, మీరు వినే ఉంటారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అన్నారు. అసంగ శస్త్రము చేత అంటే నాన్ అటాచ్మెంట్, అటాచ్మెంట్ లేకుండా జీవించాలి అన్నారు. నిష్కామ కర్మ యోగము అనే పదానికి మీకు తెలిసే ఉంటుంది, అయినా కానీ మరొకసారి మీకు అర్థమయ్యేట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు తెలిస్తే ఏం లేదు, తెలిస్తే గుర్తు చేసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే. కామము అంటే కోరిక, కామము అంటే కోరిక. నిష్కామము అంటే కోరిక లేకుండా ఉండడం, కోరిక లేకుండా జీవించడం. ఓకే. అంటే ఎలాంటి కోరిక? ఏ కోరిక? మీరు గత అధ్యాయం కనుక మీకు గుర్తున్నట్లయితే, మీరు 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు కనుక మీకు గుర్తున్నట్లయితే, పరమాత్మ అక్కడ ఒక మాట చెప్పారు, మీకు అది గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అని చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అన్నారు. ఓ అర్జున, నీవు కోరికలన్నిటినీ విడిచిపెట్టాలి. సర్వాన్, సమస్త కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి అని చెప్పి పరమాత్మ అక్కడ చూపెట్టారు. మనకు 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు. కోరికలన్నీ విడిచిపెట్టాలి. ఈ ప్రపంచంలో జీవించాలంటే, అంటే ఒక యోగి అయినటువంటి వాడు ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి. ఓకే. కోరికలన్నీ విడిచిపెడితే జీవనం ఎలా కొనసాగుతుంది? మన జీవనం ఎలా కొనసాగుతుంది? మీకు ఏ కోరిక లేదా అమ్మ? కోరిక లేదా? ఎస్, కోరిక ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? నిష్కామము అంటే కోరిక లేకుండా ఉండాలి అన్నారు. కోరిక బంధహేతువు అని చెప్పారు. కోరిక బంధహేతువు, దుఃఖహేతువు, బాధను కలిగిస్తుంది అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి యొక్క దుఃఖానికి కారణం కోరిక. కోరిక
ప్రథమ శత్రువు అన్నారు, కోపము ద్వితీయ శత్రువు అని చెప్పారు. మనకున్నటువంటి శత్రువులు లిస్ట్ రాస్తే, ఎవరికైనా ఒక పేపర్ ఇచ్చి మీ శత్రువుల పేర్లు రాయమంటే ఎవరైనా కానీ మనుషుల పేర్లు రాస్తారు, కానీ కామము, క్రోధము, లోభం ఈ పేర్లు ఎవరైనా రాస్తారా? ఎవరైనా రాస్తారమ్మా? పుల్లారావు, నాగేశ్వరరావు, రంగారావు, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, అమ్మ సీతమ్మ, శ్రీదేవి, ఇట్లా పేర్లు రాస్తారు. మీ శత్రువుల పేర్లు రాయమంటే సోన్సో 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 అని రాస్తారన్నమాట. పేజీలు రాస్తున్నారు. ఒకళ్ళైతే చిన్నప్పటి నుంచి నీ శత్రువుల పేర్లు రాయమంటే పేజీలు రాస్తున్నారు. అంతమంది శత్రువులు ఉన్నారట. అర్థమైందమ్మా? శత్రువులు ఇంతమంది లేరు. వాళ్ళందరూ మనకు శత్రువులుగా మారటానికి కారణం కామన్ పాయింట్స్ 6. దాన్ని మన ఋషులు మనకు సూచించారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క దుఃఖానికి కానీ శత్రుత్వానికి కానీ కారణం 6. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6టినే శత్రువులుగా మన ఋషులు పరిగణించి చెప్పారు. ఈ 6గుని మీరు కంట్రోల్లో ఉంచుకోగలిగినట్లయితే, ఈ 6 అంశాల పట్ల మీరు ఎలా వ్యవహరించాలో మీకు తెలిసినట్లయితే ఈ ప్రపంచంలో అసలు మీకు శత్రువు అనేవాడు ఉండడు. మీకు 5వ అధ్యాయంలో పరమాత్మ ఒక మాట చెప్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖంగా జీవించాలంటే ఏం చేయాలి అని ప్రశ్న వేస్తారు. ఎవరైనా ఎలా జీవించాలా? సుఖంగా జీవించాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక ప్రశ్న వేస్తే పరమాత్మ చెప్పింది వింటే మనకి నిజమా అనిపిస్తుంది. ఓకే, గుర్తు చేస్తా. శక్నోతి హైవయ సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. శక్నోతి హైవయ సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎప్పుడు శక్నోతి హైవయ సోఢం ప్రాక్ శరీరం, అర్థమైందమ్మా? ఎప్పుడంటే శరీరాన్ని విడిచిపెట్టక ముందే. అమ్మయ్య, మనం ఈ చేయాల్సింది ఎప్పుడు? మనకి ఎప్పుడైనా ప్రాక్టికల్స్ ఇచ్చారనుకో, ఎప్పుడు చేయాలని అడుగుతామా లేదా? ఎప్పుడు చేయాలని అడుగుతారు కదా. ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి ప్రాక్టికల్స్ కూడా మనం ఎప్పుడు చేయాలి అంటే ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరం పడిపోకముందే చేయాలంట. అమ్మయ్య, శరీరం పడిపోకముందంటే వృద్ధాప్యం రాకముందు అనుకుంటా. అదేనా? దీనికి వృద్ధాప్యంతో సంబంధమే లేదు. శరీరం పడిపోకముందే ఉండాలంట. ఏం చేయాలి? కామక్రోధోద్భవం వేగం. కామక్రోధాల యొక్క వేగాన్ని తగ్గించుకుంటే చాలు. ఇక అంతకంటే సుఖవంతుడు, అంతకంటే శాంతిపరుడు, అంతకంటే జ్ఞాని మరొకడు ఉండడు అని చెప్పారు. ఓకే, అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో మనకి ఇంతమంది శత్రువులు తయారు కావడానికి కానీ, మనకి ఇన్ని దుఃఖాలు కలగటానికి కానీ కారణభూతమైనటువంటిది ఏంటి? కోరికలు, అరిషడ్వర్గం. అర్థమైందమ్మా? అయితే మనం వాటిని నిగ్రహించుకోగలిగినట్లయితే, వాటి యొక్క వేగాన్ని మనం తగ్గించుకోగలిగినట్లయితే, అయితే వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే మనకి వాటి వల్ల ప్రయోజనం కలుగుతుంది, వాటి వల్ల ఆనందం కలుగుతుంది. అర్థమైందా? వాటిని వినియోగించుకోవడం మనకు తెలియనప్పుడు మాత్రమే బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ, మీరు యజ్ఞయాగాదులు చేసేప్పుడు కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు కానీ, లేకపోతే పారాయణాలు చేసేటువంటి సందర్భాల్లో, తీర్థాటనాలు చేసేటువంటి సందర్భంలో, ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మీరు అక్కడ పండిట్ ఏదైనా మీకేమైనా కోరికుంటే చెప్పుకోండి అని అన్నారనుకోమ్మ, నాకు ఏ కోరిక లేదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను అనుకుంటున్నా మీరందరూ అమ్మగారి పక్కన తిరుగుతున్నారు కాబట్టి మీరు ఏమీ చెప్పరని నేను అనుకుంటున్నా. మీరేమీ చెప్పరని నేను అనుకుంటున్నా. పంతులు గారు సంకల్పం చెప్పండి, మాకు సంకల్పం అవసరం లేదంటారేమనుకుంటున్నా మీరు. అమ్మ, మా గోత్రం కూడా చదవాల్సిన అవసరం లేదని అంటారేమనుకుంటున్నా నేను.
అమ్మా మీరు చెప్తారమ్మా గోత్రనామాలు చదవమంటారా? అయ్యగారు ఒకవేళ అందరికీ చెప్పేప్పుడు మన పేరు మిస్ అయినా మనం మిస్ అయినా కానీ పంతులు గారు అని పిలిచి మరి మన పేరు చదువుతామా? ఆయన పిలుస్తులో పిలవడం అనుకున్నప్పుడు మనం ముందే వెళ్ళి చెప్పు వస్తాం. ఈసారి ప్రాబ్లం లేకుండా ముందే నిల్చుంటే 2 నిమిషాలు ముందు వచ్చి నిల్చుంటే ముందే మనం చెప్పవచ్చు. అట్లుంటుందా? అంటేమ్మా ఇక్కడ మరి నిష్కామ కర్మయోగం అనేది మనం ఎలా సమన్వయం చేసుకుంటాం, కోరికలు లేకుండా ఎలా జీవించగలుగుతాము అంటే ఇక్కడ కోరిక లేకుండా జీవించడం సాధ్యం కాదు. కోరిక లేకుండా జీవించడం సాధ్యం కాదు. కర్మ చేయకుండా జీవించడం కూడా సాధ్యం కాదు. కోరికలు కోరుకోవాల్సిందే, కర్మలు చేయవలసిందే. అయితే మనం కోరినటువంటి కోరికలు కోరుకోవచ్చు కానీ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. మనకిప్పుడు కోరికలు కోరుకోవడం వల్ల కర్మలు చేయటం వల్ల కాదు దుఃఖం కలిగేది. మనకిప్పుడు బాధ కలిగేటువంటిది కర్మలు చేయటం వలన కాదు, ఫలితాన్ని ఆశించటం వల్ల. ఫలితం వల్ల ప్రాబ్లం కానీ కర్మ చేయటంలో ప్రాబ్లం ఏముంది? అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటే ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మ వెనక మన సంకల్పం ఉంటుంది అనమాట. సంకల్పం లేకుండా కర్మ చేయం. సంకల్పంతో కర్మ చేసినప్పుడు ఫలితాన్ని ముందే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫలితం రానప్పుడు మనం ఎంత బలంగా సంకల్పం చేసామో అంత బలంగా లోపలికి అది గుచ్చుకుంటుంది. అర్థమైందండి? ఎవరో చెప్పారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావాలంటే కాశీ 9 సార్లు వెళ్ళి రావాలని చెప్పారు. ఎక్కడికి? కాశీ. వాళ్ళకున్న కర్మఫలానికి కాశీ 9 సార్లు వెళ్ళొస్తే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిద్దని చెప్పారు. గురువుగారి మీద నమ్మకం, అంటే చెప్పిన స్వామీజీ మరి ఎవరు చెప్పారో ఆయన మీద బాగా నమ్మకం అన్నమాట. రెండోది కాశీ మీద కూడా నమ్మకమే. ఆ పంతులు గారి మీద నమ్మకమే, కాశీ మీద కూడా నమ్మకమే. వెళ్ళి రావడానికి కావలసినటువంటి టైం కూడా ఆయన ఖాళీగానే ఉంది. ఫైనాన్షియల్ ఎఫర్ట్ పర్ఫెక్ట్గానే ఉంది. అసలు అందులో ఏమాత్రం సందేహం లేదు. డబ్బులు బాగానే ఉన్నాయి, సమయం ఉంది, చెప్పిన పంతులు ఇష్టమే, కాశీ కూడా ఇష్టమే. ఇప్పుడు వెళ్ళకముందే అందరికీ అనౌన్స్మెంట్ చేసిండు. 9 సార్లు కాశీ వెళ్ళి రాంగలోనే మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది అని అందరికీ అనౌన్స్మెంట్ చేసిండు. ఓకే, ఇప్పుడు వారానికి ఒకసారి ఫ్లైట్లో వెళ్ళటమే కమ్మా, ఆయనకు డబ్బులు ఉన్నాయిగా, పెద్ద కష్టమే ఉంది. ఒక రోజులో ఉదయం నైట్ ఎక్కితే తెల్లారిపాటికి మళ్ళీ తెల్లారికల్లా ఇంటికి వచ్చేవాడు అనమాట. ఇప్పుడు కాశీ జర్నీ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు అంటే నడిచిపోయే వాళ్ళకి నెలలు పట్టేది, ఇప్పుడేముంది గంటల్లో వచ్చేస్తున్నారన్నమాట. అర్థమైందమ్మా? 9 సార్లు కాశీ వెళ్ళాడు. గంగా నదిలో స్నానం చేశాడు, విశ్వేశ్వరుని దర్శించుకున్నాడు, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవుని దర్శనాలు అయిపోయింది. 9 సార్లు పూర్తయిపోయింది. అందరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు, ఇదే లాస్ట్ విజిట్, 9th విజిట్, ఇదే 9వ అని చెప్పి. అంటే అందరికి తెలియాలని నేను వెళ్ళినప్పుడల్లా పెడతాను. ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్ బర్త్డే పెట్టట్లా, అట్లే ఈయన 9th వీక్ అనమాట వెళ్ళొచ్చినట్టు పెట్టిండు. తర్వాత నెక్స్ట్ 10th వీకు వేరే వాళ్ళు గ్రూప్లో మెసేజ్ పెట్టారు, మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా. మీరు అయినంత ఎక్స్పోజ్ చేసిండు కదా, అంత బలంగా ప్రచారం చేసిండు. చూడండి, కుదరలేదు. 2nd వీక్, 3rd వీక్, 4th వీక్, 2nd మంత్, 6th మంత్. ఇప్పుడు నేను ఫంక్షన్లకు వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకు? అంటే ఇప్పుడు నేను ఎవరికి చెప్పకపోతే వెళ్ళేవాడే.
ఇప్పుడు ఈయన అందరికీ చెప్పాడు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. అర్థమైందా? ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా కుదురుద్ది అనేటువంటి బలంగా చెప్పాడు. అర్థమైందా? అంటే ఇక్కడ కామ్యకర్మ అని అర్థం. కామ్యకర్మ అంటే కోరికతో పనిచేయటం, కోరికతో పనిచేయటం. ఈయన ఆ పంతులు గారు చెప్పాడు, ఈయన విన్నాడు, 9 సార్లు వెళ్ళొచ్చాడు. ఈయనకు కర్మ అంటే కర్మ చేశాడు కానీ కోరిక లేదు. పంతులు చెప్పాడు కాబట్టి చేయటం నా ధర్మం, తండ్రిగా చేయటం నా ధర్మం కాబట్టి నేను చేశాను. ఫలితం ఆయన చూసుకుంటాడు. ఫలితం ఎవరివ్వాలా? ఫలితాన్ని ఎవరివ్వాలా? ఆయన ఇవ్వాలా. చూడండి అమ్మా, ఒక ఇంట్లో 12 మంది మనుషులు జీవిస్తున్నారు. 12 మంది మనుషులు జీవిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో రూల్ ఏంటంటే ఇడ్లీ వండితే అందరూ ఇడ్లీయే తినాలి, మళ్ళీ మనిషికో టిఫిన్ లేదు. వాళ్ళ రూల్ ఏంటంటే ఇడ్లీ వండితే అందరూ ఇడ్లీయే తినాలి. అర్థమైందమ్మా? ఇంకోటి, ఏ కూర వండితే ఆ కూరే తినాలి అందరూ. అయ్యో ఏ కూర ఆయన తింటాడో ఏం తిండనే రూల్ లేదు, అట్లేం లేదు. అందరూ అలా మోల్డ్ చేసుకొని జీవిస్తున్నారు. ఆ ఇంట్లో అందరూ మోల్డ్ చేసుకొని జీవిస్తున్నారు. అందరి జీవన విధానం ఒకే విధంగా ఉంది. అందరూ ఒకే రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఒకే రకమైన టిఫిన్, ఒకే రకమైనటువంటి కర్రీస్, ఒకే రకమైనటువంటి ఇవి ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, జ్యూసెస్ కానీ అన్నీ ఒకే విధంగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయనకు థైరాయిడ్ వచ్చింది, ఒక ఆయనకి షుగర్ వచ్చింది, ఒక ఆయనకి బీపీ వచ్చింది. ఎందుకంటారు? మరి అందరూ ఒకే రకమైనటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు, ఒకే డైట్ మెయింటైన్ అయినప్పుడు ఆయనకి, మరి అందరూ ఒకే ఇంట్లో పుట్టారుగా, అందరికీ తల్లిదండ్రులు ఒక్కళ్ళే కదా, అందరికీ తల్లిదండ్రులు ఒక్కళ్ళే అయినప్పుడు, అందరూ ఇడ్లీలే తిన్నప్పుడు, అందరూ ఒకే రకమైన దోశలు తిన్నప్పుడు, అందరూ ఒకే రకమైనటువంటి బీరకాయ తిన్నప్పుడు, అందరూ ఒకే రకమైనటువంటి వంకాయ కూర తిన్నప్పుడు అందరికీ ఆరోగ్యం ఒకే విధంగా ఉండాలి కదా. ఒకళ్ళకి అట్లా ఒకళ్ళకి ఇట్లా ఎందుకు? థైరాయిడ్ ఎందుకు? షుగర్ ఎందుకు? బీపీ ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఎందుకు? క్యాన్సర్ ఎందుకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? మళ్ళీ అందులోనే అందరూ ఒకే కుటుంబంలో ఒకళ్ళది ఓ పాజిటివ్, ఒకళ్ళది బి పాజిటివ్. ఇదేంటండి? ఓ నెగిటివ్, బి నెగిటివ్, మళ్ళీ బ్లడ్లో చేంజు, గ్రూప్స్లో చేంజు. దీనికి మీకు ఎప్పుడన్నా మీరు ఆలోచించండి. ఇప్పుడే కాకపోయినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఒకే విధంగా తింటున్నప్పుడు వాళ్ళకి అలాంటి జబ్బులు ఎందుకు వచ్చాయి? పోనీ ఆ ఫుడ్స్ వీళ్ళు తీసుకోవడానికి కూడా ఒక డైటీషియన్ పెట్టారు, ఒక న్యూట్రిషన్ ఆయన్ని ఫాలో అయ్యారు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఒక పర్యవేక్షకుడి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకున్నారనుకోండి, ఒక మంచి అనుభవజ్ఞుడి యొక్క సూచనల ప్రకారమే వీరు ఆహార నియమాలు పాటించారనుకోండి, వాళ్ళకి జబ్బులు రావా? అంటే ఏంటి అర్థం? అంటే అన్నం తినటం వరకే నీ డ్యూటీ, టిఫిన్ చేయటం వరకే నీ డ్యూటీ, టీ తాగటం వరకే నీ డ్యూటీ. నీకు ఏ జబ్బు ఇవ్వాలి, నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలి డిసైడ్ చేసేటువంటిది మీ ఇంట్లో ఉన్న మదర్ కాదు, ఫాదర్ కాదు, డైటీషియన్ కాదు, గాడ్. మీకు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటిది డిసైడ్ చేసేది ఎవరు? క్రియేటర్, భగవంతుడు. అంతే తప్ప నేను ఫలానా ముందే నేను డీటాక్స్ జ్యూస్ తాగా, ఏమన్నా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా, నువ్వు ఏ ప్రోడక్ట్ తీసుకున్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. ఇక్కడ పరమాత్మ నిష్కామ కర్మయోగంలో చెప్పేటువంటిది ఏంటంటే, నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించొద్దు. నేను రోజు జీడిపప్పు తింటున్నా కాబట్టి,
లేదా నేను రోజు బాదం పప్పు తింటున్నా కాబట్టి, నేను వాల్నట్స్ తింటున్నా కాబట్టి, నేను పిస్తా పప్పు తింటున్నా కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉండాలి కంపల్సరీ అని చెప్పి నువ్వు ఒక రూల్ పెట్టుకొని తినొద్దు. ఖచ్చితం అని చెప్పి నువ్వు అనొద్దు. అది నీకు బంధహేతు అవుతుంది, అది నీకు దుఃఖహేతు అవుతుంది. ఎందుకంటే శాస్త్రంలో చెప్పారు అనుసరించు దర్శాలు, కానీ ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. అర్థం అంటే మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి అని. కర్మలు చేయుటేంది నీకు అధికారం కలదు, కానీ కర్మఫలాలను ఆశించటమేందు నీకు ఏమాత్రం కూడా అధికారం లేదు అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. మనం కర్మలు చేయాలి అంటే ఫలితాన్ని నీవు కోరదు. ఇప్పుడు మనకు దుఃఖానికి కారణం ఫలితాన్ని ఆశించటం వల్ల. ఫలితాన్ని ఆశించటం వల్ల మాత్రమే మనకి దుఃఖం కలుగుతుంది. ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? భగవంతుడు. ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు హోటల్స్ పెట్టారు. ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు కేపీహెచ్పిలో పెట్టారు, ఒకళ్ళు అమీర్పేటలో పెట్టారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒకే చోట మంచి ట్రైనింగ్ పొంది వచ్చారు. కానీ కేపీహెచ్పిలో పెట్టిన ఆయనకు బాగా సక్సెస్ అయిండు, అమీర్పేటలో పెట్టిన ఆయన సక్సెస్ అవ్వలేదు. కారణం, ఇద్దరు ఒకే చోట నేర్చుకున్నారు కదా, ఇద్దరు ఒకే విధమైనటువంటి డిజైన్ తోటి హోటల్ పెట్టారు కదా. మరి ఇద్దరు ఒకే విధమైనటువంటి టేస్ట్ తోటి ఫుడ్ తయారు చేసినప్పుడు వాళ్ళ హోటల్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు, వీళ్ళ హోటల్ ఎందుకు సక్సెస్ అయింది? అంటే ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎక్స్పర్ట్సే పెడతారు షాప్స్ పెట్టేవాళ్ళు కూడా. మీరు చూడండి, ఏ షాప్ పెట్టినా కానీ ఎక్స్పర్ట్సే పెడతారు. ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేరు. కారణం, ఫలితం ఇచ్చేది ఎవరు? ఫలితం నీ కంట్రోల్లో లేదు. ఫలితాన్ని ఇచ్చేది పరమాత్మ, అది నీ చేతుల్లో లేదు. పరమాత్మ అంతా మనకే ఇచ్చినట్టున్నాడు, కానీ ఫలితాన్ని మాత్రం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అది ఆయన ఇవ్వవలసిందే, మనం కాదు. అందుకే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. అలా జరగకపోవటానికి కారణం ఫలితం మన చేతుల్లో లేదు కాబట్టి. పోనీ మాకు ఇలాంటి ఫలితాన్ని ఇవ్వు అని డిమాండ్ చేయగలమా? డిమాండ్ చేస్తే ఇస్తాడా? ఎందుకు ఇవ్వరు? ఆయన ఏమన్నా దీనికోసం ఏమన్నా రూల్స్ కానీ ఏమన్నా చూస్తారా? సపోజ్ మన అబ్బాయిని కలెక్టర్ చేయాలని అడిగినాం అనుకో అమ్మ, మన అబ్బాయిని కలెక్టర్ చేయమని పోచమ్మ గుడిలో పూజ చేయించను. అమ్మవారికి పూజ చేయించను చేస్తే మరి ఇప్పుడు ఫలితాన్ని అమ్మవారే ఇస్తారు కదా, మన అబ్బాయి కలెక్టర్ అయిపోతారా? ఎందుకు కాడు? పూజ చేయించినంగా. పోనీ ఇంజనీర్ అవుతురా, ఐపీఎస్ అవుతురా? కాడా? ఎందుకు కాడు? అంటే అమ్మవారికి అంత శక్తి లేదంటారా? అమ్మవారికి అంత శక్తి లేదా? అమ్మవారికి అంత శక్తి లేదంటానికి అంతకుముందే 2-3 ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతే కలెక్టర్ అయ్యారంట. అది తెలుసుకొని వచ్చింది ఇక్కడికి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇంకో గుడికి వెళ్ళేవాడు. ఈ గుడికే ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు 2-3 ఇక్కడ కలెక్టర్ అయ్యారని తెలుసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి ఆయన కూడా పూజ చేయించుకుండు. మరి వీళ్ళు కలెక్టర్ కాలేదు ఎందుకని? అంటే అమ్మవారికి శక్తి ఉంది, ఎందుకంటే 2-3 కలెక్టర్. మరి వీళ్ళ అబ్బాయిని ఎందుకు కలెక్టర్ చేయలేదు? పూజ అయిన తర్వాత పక్కింటి పిన్ని గారు వచ్చి అనవసరంగా 25,000 ఖర్చు పెట్టు. నేను మొన్నే చెప్పాను నీకు అనవసరంగా పోచమ్మ గుడిలో అమ్మగారి మాటని 25,000 ఖర్చు పెట్టిను. అదే కనుక నా పక్కన కనుక ఆడికి వచ్చినట్టయితేనా, నేను చెప్పిన కాడికి వచ్చినట్టయితేనా, ప్రత్యంగర అమ్మవారి పూజ చేయించినట్టయితే మొత్తం పోయేది. అమ్మవారు నేను చేతుల్లో ఎత్తపోయి కలెక్టర్లో కుర్చీలో కూర్చోబెట్టేది. నేను అమ్మవారు నిన్ను భుజాల మీద ఎత్తుకొని పోయి కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టేది. నువ్వు అనవసరంగా వచ్చి పోచమ్మ గుడిలో 25,000 ఖర్చు పెట్టిన. అక్కడ 25 కూడా అక్కల 15 చాలు. నేను చెప్తే అస్సలే నాను.
అంటే అమ్మవారిలో కూడా ఒక అమ్మవారికి శక్తి ఎక్కువ, అమ్మగారికి శక్తి తక్కువ అనే ఫీలింగ్స్ మనకి కలిగిస్తాలి ఇలాంటి మహాత్ములు ఉన్నప్పుడు. మరి అలాంటి మహాత్ములు ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనం కూడా నిజమే నమ్ముతాం. అమ్మో నిజమే కదా పిన్నే, నేను అనవసరంగా పాత పోగొట్టినా, నేను పోతే పోయి నీ పాత ఇంకో 15 పెడతాప్ప ఆడివా. అమ్మ దేవుళ్ళలో వ్యత్యాసాలు ఉంటాయా? ఒక దేవుడికి శక్తి ఎక్కువ, ఒక దేవుడికి తక్కువ ఉంటుందా? ఒకళ్ళు అన్నారంట, మా ఊర్లో గాలి పీల్చేదే చాలు అబ్బా ఎంత జబ్బైనా తగ్గిపోయింది అన్నాడంట. వాళ్ళ ఊర్లో గాలి పీలిస్తే ఎంత జబ్బైనా తగ్గిద్దంట. మరి వీళ్ళ ఊర్లో గాలి పీలి ఏమన్నా సొంతం తయారు చేస్తున్నారా అమ్మ? ఇక్కడ ఏమైనా కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టారా? పోనీ వాళ్ళు ఏమైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టి గాలి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా అమ్మ? అట్లుంటుందా? వాళ్ళ ఊర్లో గాలికి ఎక్కువ శక్తి, వీళ్ళ ఊర్లో గాలికి ఎంత తక్కువ శక్తి, అట్లుంటుంది. గాలిని తయారు చేస్తున్నారా? అమ్మ నేను చాలా పీలుస్తామ్మ గాలి. ఈ ప్రపంచంలో అవసరమైన తీసుకునేది గాలి ఒకటే. అవసరానికి మించి ఒక్క యూనిట్ కూడా ఎక్కువ తీసుకోలేము. జీవన విధానంలో ఎలా ఉంటుంది అనగా, మీకు పని ఎక్కువ ఉందనుకోమ్మా, పని అంతా చేసుకొని కాసేపు ఆడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటా, అవునా? పని అంతా చేసుకొని కాసేపు పడుకొని ఆ టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అలా గాలి అలా పీల్చుకొని రిలాక్స్ అవ్వేది కాదు. ఒక గంట సేపు ఎక్స్ట్రా గాలి పీల్చుకొని పీల్చుకోకుండా 1 గంట రెస్ట్ తీసుకోవచ్చానని అలా ఉంటుందా? అలా అర్థమైందమ్మా? గాలికి అలా వ్యత్యాసం లేదు, దేవతలకు కూడా వ్యత్యాసం ఉండదమ్మా. ఒక దేవుడికి ఎక్కువ శక్తి, ఒక దేవుడికి తక్కువ శక్తి అట్లా ఉండదమ్మా. శివుడికి తక్కువని కానీ ఎక్కువని కానీ, విష్ణువుకి తక్కువని కానీ ఎక్కువని కానీ, లలితాదేవికి ఎక్కువని తక్కువని, ఇట్లా ఒక దేవుడికి ఎక్కువని కానీ ఒక దేవుడికి తక్కువని కానీ శక్తి ఉంటుంది అని అనుకోవటం మన అవివేకం. అర్థమేనమ్మా? ఇప్పుడు బలంగా నువ్వు కోరినప్పుడు మాత్రమే దుఃఖాన్ని కలిగిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి అంటే నాన్ అటాచ్మెంట్ లేకుండా, సంగము లేకుండా, దాని యందు ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీకు దుఃఖం కలగకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ వస్తువుతో నువ్వు బలంగా అటాచ్మెంట్ పెట్టుకుంటావో అప్పుడు అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక ఆయన మానస సరోవర్ విన్నారమ్మా? కైలాస మానస సరోవర్ నుంచి ఒక శివలింగాన్ని తీసుకొని వచ్చాను. అక్కడ ఒక మహాత్ముడు, ఒక యోగి కనిపించి, నాయన ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నీకున్నటువంటి సమస్త దోషాలు నశించిపోతాయి, ఇది చాలా శక్తివంతమైంది అని చెప్పి ఆయన ఇచ్చారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు విలువైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటన్నిటికంటే దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంతకుముందు శృంగేరి నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం కూడా ఉంది వీళ్ళింట్లో. అంతకుముందు చాలా శివలింగాలు వీళ్ళింట్లో ఉన్నాయి. రసలింగం కూడా ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. అలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటే ఒకరోజు డాబా పైన అభిషేకం చేయడానికి తీసుకెళ్లారు. అలా అభిషేకం చేసిన తర్వాత వీళ్ళ ధ్యాసలో వీళ్ళుంటే వాళ్ళ మనవడు తీసుకెళ్ళి పైనుంచి కిందికి విసిరేసింది. వాళ్ళ మనవడు పైనుంచి కిందికి విసిరేసింది. ఈయనకి ఎమ్మటే కోపం వచ్చింది. అయినా కానీ ఏమంటాడు, ముందు శివలింగం తెచ్చుకోవాలని పరుగునొచ్చి కిందికి వచ్చి శివలింగాన్ని తీసుకున్నాను. కొంచెం క్రాక్లాగా, గీతలాగా, సారలాగా వచ్చింది. ఒకటే బాధ ఈయనకి. ఇప్పుడు ఏమన్నా మనవడైపోయాడు. మనవడిని అంటే ఏంటంటే, నువ్వు ఎక్కువ ఎంత మమకారాన్ని పెంచుకుంటావో అంత దుఃఖాన్ని నీకు కలిగిస్తుంది. అదే ఇప్పుడు నువ్వు అంత మమకారాన్ని దానిమే పెంచుకోకపోతే, అంత వాల్యూ నువ్వు ఇవ్వకపోతే నువ్వంత ఫీల్ అవ్వు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ,
భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.